2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో ఇవాళ అనంతకృష్ణ స్వామి గారిది వెడ్డింగ్ యానివర్సరీ. ఎప్పటికప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే అనంతకృష్ణ స్వామి గారి పేరు మీద జరుగుతూనే ఉంటాయి. సో ఇవాళ అనంతకృష్ణ స్వామి గారిది వెడ్డింగ్ యానివర్సరీ. అమ్మ కూడా మాతో పాటు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అమ్మ. 33వ సంవత్సరం ఇది. అండ్ ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఎప్పటికప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే అనంతకృష్ణ స్వామి గారి పేరు మీద జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మనీ మంత్ర ఫ్యామిలీ తరపున చాలామంది ఒక్కొక్క ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన అయితే భూమి మీద ఉండి. సో అలాంటి జీవితం ప్రతి ఒక్కరూ కావాలని కోరుకోవాలి మనం కూడా. ఎందుకు అని అంటే చాలామంది ఆ వీడియోస్ తోటి లైఫ్లో మనీ మోటివేషన్ తెచ్చుకున్నారు, అర్నింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళ జీవితాలు మార్చుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సబ్జెక్ట్ ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే అమ్మ దగ్గర నుంచి పుట్టింది. అనంతకృష్ణ స్వామి గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. అలాంటి లైఫ్ని మనం కూడా చూడటం జరిగింది. అండ్ అది ఇవాళ ఇక్కడి వరకు రావటం జరిగింది. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి వెడ్డింగ్ యానివర్సరీ. మీరు కూడా మనీ మంత్ర ఫ్యామిలీ నుంచి ఎవరైతే అనంతకృష్ణ స్వామి గారిని ఫాలో అవుతున్నారో గ్రాటిట్యూడ్ కోసమైనా సరే ఇలాంటి సెలబ్రేషన్స్ మాత్రం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. వన్స్ అగైన్ మీరేం చెప్తారో మన మనీ మంత్ర ఫ్యామిలీ మెంబర్స్కి? ఇలా మీరు ఏర్పాటు చేస్తారని కూడా నేను అనుకోలేదు. అసలు నాకు ఆలోచన లేకుండా. కానీ మన సబ్జెక్ట్లో భాగంగానైతే గురువుగారు చెప్పే మాట ఒకటే, అన్ని పండుగల కన్నా బర్త్డే పండుగ అవని, ఒక మ్యారేజ్ డే అవని, దాన్ని మాత్రం ఘనంగా చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి. కానీ అందులో ఎవరికి వాళ్ళు ఈ డబ్బు సంపద ఐశ్వర్యం ప్రకారం కానీ మన సబ్జెక్ట్ ప్రకారం కానీ తన బర్త్డే విషయాన్ని, తన బర్త్డే రోజుని చక్కగా ఎంత గొప్పగా తను ఎంతలా చేసుకోగలిగితే అంతలా గ్రాండ్గా పండగలాగా చేసుకోవాలి. అది ఫస్ట్. సబ్జెక్ట్లోకి వచ్చాము, మేము ఉన్నతమైన జీవితాలను గడపడానికి సిద్ధంగా ఉన్నాము, ధనవంతులము కోటీశ్వరులము అవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పే ఈ భావనలో భాగంగా ఎవరి పుట్టినరోజైనా ఘనంగా గొప్పగా చేసుకోవాలి. అలాగే పుట్టినరోజు తర్వాత మరొకటి ఏ మనిషి జీవితంలోనైనా పెళ్లి రోజు, దాన్ని కూడా ఘనంగా చేసుకోవాలి అని ఆయన చెప్తుండేవారు. ఏదున్నా సరే సెలబ్రేషన్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. చిన్న చిన్నవైనా సరే వాటికి ఆ గుర్తింపిస్తే మీకు ఏ విధంగా అయినా సరే రిటర్న్ వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ రెగ్యులర్గా జరిగేటువంటి సెలబ్రేషన్ ప్రాసెస్లో మాకు ఒక పండగ లాంటి వాతావరణం కాబట్టి ఆయన మన దగ్గరికి లేకపోయినా చాలామందికి వీడియో చూసేటప్పుడు కూడా పాత స్మృతులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మేము ఉన్నప్పుడు ఇలా జరుపుకున్నాము, లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా జరుపుకొని ఉంటుంటారు. బట్ ఈ ఇయర్ మనం అమ్మతోనే జరుపుకోవాలి. ఫిబ్రవరిలో కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా డబుల్ ట్రిపుల్ ఉంటాయి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. అండ్ మనీ మంత్ర ఫ్యామిలీ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్టు కావాలి, అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా కావాలి. మీరు ఇస్తారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఎనీవే సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అమ్మ. సడన్గా అయినా సరే మీరు ఇంత మాట్లాడటమే గొప్ప. థ్యాంక్ యూ. కొంత ఎమోషనల్ కూడా అయ్యి ఉంటారు, ఇబ్బంది పెట్టుంటే ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. బట్ ఇది మన సెలబ్రేషన్, గురువు గారితో మీరు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. ఒకసారి స్టార్ట్ చేద్దాము కేక్ కటింగ్. అండ్ మీరు కూడా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలని మాత్రం కోరుకుంటున్నాను మనీ మంత్ర ఫ్యామిలీ తరపు నుంచి. సుమన్ టీవీతో గురువుగారికి ఉన్న అనుబంధం మామూలు విషయం అయితే కాదు. 721 వీడియోలు చేశారు నాగరాజు గారితో కలిసి. మనీ మంత్ర కుటుంబం అని ఎలాగైతే మేము పేరు పెట్టుకున్నామో, సుమన్ టీవీ ఈ సంస్థ, సుమన్ టీవీ వాళ్ళు కూడా మా కుటుంబమే. ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా అలాగే అదే బాధ్యతగా అమ్మ ఉంది అని చెప్పేసి మీరు చేసినందుకు కృతజ్ఞతలు. ఇది మా రెస్పాన్సిబిలిటీ అంతే. బట్ థ్యాంక్స్ అమ్మా. నిజంగా మీరు వీడియోస్కి ముందు రావటం అయితే చాలా గ్రేట్. మీరు వస్తారా రారా అని డైలమా ఉండేది నాకు, సబ్జెక్ట్ ఎక్కడ ఆగిపోతుందేమో అని.
కానీ మీరు వచ్చి మంచి పని చేశారు. నేనే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ పాపకు కూడా అనంతకృష్ణ స్వామి గారి డాటర్ తేజు, సో తను కూడా రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి అమ్మని షూట్స్కి తీసుకొని వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే వీడియోస్ మళ్ళీ కంబ్యాక్ అయ్యాయి. సో అందులో చాలామంది, అంటే ఇంతమంది కృషి ఉంది ఒక వీడియో బయటికి రావడం కోసం, మీరు దానికి తగ్గట్టే ఆదరిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి స్పెషల్ థ్యాంక్స్. ఫిబ్రవరి నుంచి ఎలా ఉండబోతుంది క్లాసెస్ అవి? మామూలుగా అయితే గురువుగారి తర్వాత నేనేమీ అనుకోలేదు, నిజం చెప్పేస్తున్నాను. అలా ఉండిపోయాను అంతే. 4-5 నెలలో చాలామంది ఫోన్లు వచ్చాయి, మెసేజ్లు పెట్టారు. అమ్మ మీరు చెప్పొచ్చు కదా, మీకు సబ్జెక్ట్ తెలుసు కదా, గురువుగారితో మీరు కూడా ఉన్నారు కదా, చెప్పొచ్చు కదా, మీరు స్టార్ట్ చేయొచ్చు కదా అన్నారు. కానీ అసలు నేను ఆయన లేరన్న దాంట్లోంచి బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టింది. చాలా ఎంతమంది అన్నప్పటికి కూడా 5-6 నెలల వరకు నన్ను నేను సంధాయించుకోలేకపోయాను. తర్వాత అనిపించింది ఎలాగో మేము కలిసి ఈ జనాలందరికీ, మన స్టూడెంట్స్ అందరికీ డబ్బు సంపద గురించే కదా చెప్తున్నది, ఇలాగే ఉండిపోతానేమో, అసలు ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అలాగే ఉండిపోతానేమో. బహుశా విశ్వం కావచ్చు, మా ఆయన కావచ్చు, ఇది నీ కర్తవ్యం, వచ్చేసేయి బయటకి, అలా ఎన్ని రోజులు అలాగే ఉండిపోతావు అన్నట్లుగా అనిపించి ఏదైతే అది చక్కగా నేను కంటిన్యూ చేద్దాం. ఇంకా ఆయన లేని ఈ మిగిలిన జీవితం, నేను ఒకటే అనుకున్నాను, ఆయన లేని ఇంకా ఈ మిగిలిన జీవితం సబ్జెక్టు కోసం నేను కూడా నాతో ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నించి మీకు అందించే ప్రయత్నం చేయాలని ముందుకొచ్చాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.